హాయ్ హలో నమస్తే. ఈరోజు జ్వరం గురించి చెప్తాను చూడండి. జ్వరం వచ్చి 98.6 నార్మల్ టెంపరేచర్. మనకి 99 కనబడగానే గాబరా పడిపోయేసి జనాలు ఏమైపోతున్నారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఫస్ట్ ఎయిడ్ అనేది మనం చేసుకుందాం. ఫస్ట్ ఎయిడ్ ఎలా అంటే మనం ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉండే ఏదైతే స్టోరేజ్ ఉంటాయి కదా అవి జ్వరం తగ్గేంత వరకు వాడద్దండి. ఇంకోటి జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ వాడేసుకుంటా అంటారన్నమాట. బ్రెడ్ మైదాతో తయారు చేసింది, అది వాడద్దండి, జీర్ణం కాదు. ఇంకా ఏం వాడుకోవాలంటే బాయిల్డ్ రైస్ అంటే ఉప్పుడు బియ్యం కదా, దాన్ని అలా గోరువెచ్చగా వేయించేసుకోండి. ఆయిల్ లేకుండా వేయించేసి కొద్ది మిక్సీ రవ్వలాగా పట్టేసుకొని నీళ్ళు పోసి గంజి కాస్తారు కదా, అలా కొద్ది జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. బాగా కడుపుఫుల్ అవుతుంది, ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా ఫస్ట్ ఎయిడ్ ఇంకొకటి చేయండి. గోరువెచ్చని నీళ్ళల్లో అలా నీళ్ళు ఆ తడి పట్టుకు వేసి ఒళ్ళంతా రబ్ చేసుకున్నారంటే జ్వరం అనేది, ఇది ఫస్ట్ ఎయిడ్ అనమాట. ఇలా చేసుకోండి. ఇంకో ఒకటి ముద్ర చూడండి, ముద్ర కూడా చేసి ట్రై చేయండి. ఇది రెండు తీసి ఇక్కడ కలిపేసి ఈ చిటికిన వేలు కూడా కలిపేసుకోండి, బాటన్న వేలు కలిపేసుకోండి. ఈ 3 ఫింగర్స్ బాగా ఓపెన్ చేసుకోండి, స్ట్రైట్గా కూర్చోండి. ఇది పంకజ ముద్ర అంటారు, అంటే లోటస్లా కనబడుతుంది కదా. 20 మినిట్స్ చేయండి. బ్రీతింగ్ వచ్చి నార్మల్గా ఉండాలన్నమాట. 20 మినిట్స్ ట్రై చేయండి. ఇది మిగతాటప్పుడు చేయాల్సిన అవసరం లేదు. జ్వరం అనిపించినప్పుడు మాత్రమే లో టెంపరేచర్ అంటే 99 అలా కనిపిస్తుంది కదా, 100 ఉండేటప్పుడు ఇలా ట్రై చేయండి. అంటే 4 టైమ్స్ చేయండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ 20 మినిట్స్ చేయండి, తగ్గిపోతుంది. డాక్టర్ దగ్గర ఒక్కొక్కసారికి ఏమంటుందంటే వైరల్ అట్లా ఫీవర్ ఉన్నప్పుడు 3 డేస్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలా అంటారనమాట. అప్పుడు ఏం చేయాలంటే అంటే ఇది తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గలేదు అనుకున్నప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు, 3 డేస్ ఇంజెక్షన్ వేస్తాడు, టాబ్లెట్స్ ఇస్తాడనమాట. ఆ తర్వాత తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ అంటున్నాడు. అప్పుడు మనం సాయంకాలం పోయి ఏదో ఇంజెక్షన్ వేసుకొని వచ్చేస్తుంటాం. నైట్లో ఒక్కొక్కసారి హై టెంపరేచర్ పెరిగిపోతుంటుంది. అప్పుడు ఏం చేయాలి మనము అంటే అట్లా పరిగెత్తకుండా హాస్పిటల్కి ఇది చూడండి, నేలవేము, మంచి కషాయం చెప్తాను మీకు. నేలవేము ఇది పౌడరు, ఇది దొరుకుతుంది అన్నమాట, షాపుల్లో దొరుకుతుంది నేలవేము. ఇలా ఇది చూడండి, ఇదైతే ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చి తమిళనాడు గవర్నమెంట్ స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారని. ఇది అంటే దీనికి ఎంత వర్త్ కాకపోతే దీన్ని వాళ్ళు ఫ్రీగా పిల్లలకి దీన్ని పంపిణీ చేస్తారు, చూసుకోండి. దీన్ని ఏం చేయాలంటే 2 స్పూన్స్ ఇది చూడండి అంతే తీసుకోండి, 1 స్పూన్ చాలు. తీసుకొని దాన్ని 2 గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరిగించండి. 1 గ్లాస్ వచ్చేంత చేయండి. దీన్ని ఒకే గ్లాస్ తీసుకున్నారంటే మీకు టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది అనమాట. టెంపరేచర్ తగ్గిపోతే ఆటోమేటిక్గా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి చూడండి, అప్పుడు ఆయన బ్లడ్ అవసరం లేదు అని చెప్తాడు. ఇలా చాలా అమేజింగ్ అనమాట ఈ కషాయం అనేది. ట్రై చేసి చూడండి.